అది 1975 గుజరాత్. ఎమర్జెన్సీ పీక్ స్టేజ్లో ఉన్న రోజులవి. చాలామంది ప్రముఖ నేతలను ఇందిరాగాంధీ ప్రభుత్వం జైల్లో పెట్టింది. ఆ సమయంలో ఆర్ఎస్ఎస్పై బ్యాన్ పడింది. కానీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడాలని ఓ 25 ఏళ్ల ఆర్ఎస్ఎస్ ప్రచారక్ నిర్ణయించుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకుని మారువేషాల్లో తిరుగుతూ ఎన్నో అండర్ గ్రౌండ్ ఆపరేషన్స్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసి ఆర్ఎస్ఎస్ కి సాయం చేశారు. ఓసారి సర్దార్జీగా, ఇంకోసారి సన్యాసిగా తన వేషాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ అనేక మంది ప్రముఖ నేతలను సేఫ్ హౌసెస్ కి తరలించిన ఆ వ్యక్తి బ్యాండ్ లిటరేచర్స్ ని ప్రింట్ చేయడంతో పాటు వాటిని సర్క్యులేట్ చేసి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. తన 8 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ వైపు అడుగులు వేసి అందులో అంచెలంచెలుగా ఎదిగి అక్కడి నుంచి బీజేపీలో చేరి ముందు గుజరాత్ సీఎంగా, ఆ తర్వాత భారతదేశ ప్రధానిగా ఎదిగిన ఆ వ్యక్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. మోదీ గురించి ఎవరైనా చెప్పాల్సి వస్తే ముందుగా వచ్చే మాట ఛాయ్ వాలా టు పీఎం. అది నిజమే, కానీ అసలు ఆయన ఛాయ్ వాలా టు పీఎం ఎలా అయ్యారు? దానికోసం ఆయన ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? ఒక ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్గా ఆయన ఎలా పనిచేశారు, ఎలా ఎదిగారు అని మీకు తెలుసుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా? అయితే ఈ వీడియోని మీరు చూడాల్సిందే. 2014 లోక్సభ ఎన్నికల్లో అమెరికన్ రైటర్ ఆండీ మెరీనో మోడీతో కలిసి చాలా నెలల పాటు జర్నీ చేశారు. తన లైఫ్ లోని చాలా విషయాలను మెరీనోతో పంచుకున్నారు మోడీ. ఆ తర్వాత నరేంద్ర మోడీ పొలిటికల్ బయోగ్రఫీ అనే పుస్తకం రాశారు మెరీనో. ఆ పుస్తకం ఆధారంగా రూపొందించిన ఈ వీడియోలో మోడీ గురించి, ఆయన జర్నీ గురించి తెలుసుకుందాం రండి. నరేంద్ర మోడీ ఎర్లీ లైఫ్ అండ్ ఫ్యామిలీ. గుజరాత్లోని ఓ చిన్న పట్టణమైన వాద్నగర్లో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. 1952లో దేశంలో జరిగిన మొదటి లోక్సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ బాధ్యతలు చేపట్టిన సమయంలో మోడీ అప్పుడెప్పుడే మాట్లాడడం మొదలుపెట్టారు. వాద్నగర్ ప్రాంతం అభివృద్ధికి కిలోమీటర్ల దూరంలో ఉన్న రోజులవి. అక్కడి ప్రజలకు జీవితంలో ఎదగాలని పెద్దగా ఆశలుండేవి కావు. తల్లిదండ్రులు చేసే పనినే చేయడం, పిల్లలకు కూడా అదే పని నేర్పించి ఉన్నంతలో బతకడం అక్కడి ప్రజలకు అలవాటు. అలాంటి కుటుంబంలో పెరిగిన వారే మోడీ తండ్రి దామోదర్ దాస్. 19వ శతాబ్దం చివర్లో దామోదర్ దాస్ కుటుంబం వాద్నగర్ కు వలస వచ్చి సెటిల్ అయింది. ఆయనకు హీరాబెన్ అనే స్థానిక మహిళతో పెళ్లి జరిగింది. ఆ సమయంలో వాద్నగర్లో అభివృద్ధి ఏదైనా ఉంది అంటే ఒక్క రైల్వే స్టేషన్ మాత్రమే. అక్కడే టీ స్టాల్ పెట్టుకుని రైలు ప్రయాణికులకు టీ అమ్ముతూ బతుకుబండిని నడిపేవారు దామోదర్ దాస్. 1950లో నరేంద్ర మోడీ పుట్టే సమయానికే గంజ్ కులానికి చెందిన దామోదర్ దాస్, హీరాబెన్లకు 2 మగబిడ్డలు ఉన్నారు. మోడీ తర్వాత ఆ దంపతులకు ఒక ఆడబిడ్డ, 2 మగబిడ్డలు పుట్టారు. అంటే మోడీ పరివారం చాలా పెద్దదే. వీరందరూ చాలా చిన్న ఇంట్లో నివాసం ఉండేవారు. అప్పటికీ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటో కూడా తెలియని ఆ ప్రాంతానికి రాత్రైతే కిరోసిన్ ల్యాంప్ ఒక్కటే దిక్కు. నరేంద్ర మోడీ ఇల్లు ముస్లిం కాలనీకి చాలా దగ్గరగా ఉండేది. అందుకే చిన్నప్పుడు మోడీకి ముస్లిం స్నేహితులే ఎక్కువగా ఉండేవారట. ఆయన ఫ్రెండ్స్ లో చాలా మంది హిందూ పండుగలను కూడా జరుపుకునేవారట. మోడీ చైల్డ్హుడ్ గురించి చాలా కథలున్నాయి. బాల్యంలో ఆయన చాలా ఎనర్జెటిక్ గా ఉండేవారు. ఫిజికల్ గా చాలా యాక్టివ్ గా ఉండేవారు. ఫిజికల్ హెల్త్ పై చాలా శ్రద్ధ పెట్టేవారు. స్పోర్ట్స్ ఎక్కువగా ఆడేవారు. 70 ఏళ్లు దాటినా ఇప్పటికీ మోడీ ఇంత యాక్టివ్ గా ఎలా ఉండగలుగుతున్నారప్పా అని అనుకునేవారికి ఇదే ఆన్సర్. మోడీకి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. ఆయన ఇంటి దగ్గర ఒక చెరువు ఉండేది. చెరువు మధ్యలో ఒక చిన్న గుడి ఉండేది. పండగల సమయంలో ఆ గుడి మీద జెండాను మారుస్తూ ఉండేవారు. కానీ ఆ చెరువులో చాలా మొసళ్లుండేవి. వాటిని లెక్క చేయకుండా మోడీ ఈదుకుంటూ వెళ్లి జెండాను మార్చేవారట. ఇక ఎడ్యుకేషన్ విషయానికి వస్తే కన్వెన్షనల్ మైండ్ సెట్ కి అతీతంగా ఆలోచించి టీచర్స్ ని చాలా ప్రశ్నలు అడిగేవారు మోడీ. ఆయన చాలా స్టబర్న్ అని టీచర్స్ అనుకునేవారు. అయితే మోడీ ఒక ఫెరోషియస్ రీడర్. చాలా పుస్తకాలు చదివేవారు. ముఖ్యంగా చిన్నతనంలో స్వామి వివేకానందకు ఆయన భక్తుడు. అదే సమయంలో ఏదైనా ఒక పనిని పట్టుకుంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదలకూడదన్న మైండ్ సెట్ ఆయనలో డెవలప్ అయింది. స్కూల్ అయిపోయిన వెంటనే రైల్వే స్టేషన్ కి పరుగులు తీసేవారు నరేంద్ర మోడీ. తండ్రిచ్చే టీని రైళ్లలోకి వెళ్లి అమ్మడాన్ని చాలా ఇష్టపడేవారు. ఆ కాలంలో ఇది సాధారణ విషయమే అనుకోండి. చాలా మంది చిన్న వయసులోనే వారి తల్లిదండ్రులకు సాయం చేయాలని చూసేవారు. అంతేకాదు మోడీ రోజు ఇంటి పనులు కూడా చక్కగా చేసేవారు. మరీ ముఖ్యంగా టైంకి ఎక్కువ వాల్యూ ఇచ్చేవారు. నరేంద్ర మోడీ అండ్ ద ఆర్ఎస్ఎస్ ఫ్యాక్టర్. 1956లో ప్రత్యేక గుజరాత్ రాష్ట్రం కోసం పోరాటాలు జరుగుతున్న రోజులవి. దామోదర్ టీ స్టాల్ దగ్గర
రిసిక్భాయ్ దావే అనే రాజకీయ నేత ఆఫీస్ ఉండేది. దావే నుంచి ప్రో గుజరాత్ బ్యాడ్జ్లను తీసుకుని తన స్కూల్లోని విద్యార్థులకు, ఫ్రెండ్స్ కి పంచిపెట్టేవారు మోడీ. ఇందులో పొలిటికల్ యాంగిల్ ఏం లేకపోయినా ప్రత్యేక రాష్ట్రం కోసం తాను కూడా ఎంతో కొంత పార్టిసిపేట్ చేసినట్టు అనిపించేదని మోడీ చెప్పారు. అప్పటికి మోడీ వయసు 6 ఏళ్లు. అక్కడి నుంచి 2 ఏళ్లలో తన జీవితం కీలక మలుపు తిరుగుతుందని, ఒక వ్యక్తి తన జీవితాన్నే మార్చేస్తాడని ఆ సమయంలో మోడీ కూడా ఊహించుండరు. రాష్ట్రీయ స్వయం సేవక్ RSS అప్పటికే గుజరాత్ లో ఒక డిసిప్లిన్డ్ ఫోర్స్ గా ఎదిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతిరోజు మీటింగ్స్ జరిగేవి. ఓసారి ఇలాంటి ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు మోడీ. అప్పుడు ఆయన వయసు 8 ఏళ్లు. ఆ రోజు నుంచి స్కూల్ కి వెళ్లడం, ఆ తర్వాత రైల్వే స్టేషన్ లో టీ అమ్మడం, సాయంత్రం RSS మీటింగ్స్ కి అటెండ్ అవ్వడం మోడీకి ఒక డైలీ రొటీన్ గా మారింది. ఇవన్నీ వయసుకు మించిన పనులే. అలాంటి ఒక మీటింగ్ లోనే మోడీ తన జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక మెంటర్ ని కలుసుకున్నారు. ఆయన పేరు లక్ష్మణ్ రావ్ ఇనామ్దార్. ఆయన అందరూ వకీల్ సాబ్ అని పిలిచేవారు. మోడీని RSS లో ఒక బాల స్వయం సేవక్ గా అపాయింట్ చేసి, అసలు స్వయం సేవక్ అంటే ఎవరు, వాళ్ళెలా ఉండాలి, ఎలాంటి పనులు చేయాలి వంటివి నేర్పించారు. ఓవైపు స్వామి వివేకానంద టీచింగ్స్, మరోవైపు వకీల్ సాబ్ ఇన్ఫ్లుయెన్స్ రానున్న సంవత్సరాల్లో మోడీ ట్రూ పొటెన్షియల్ బయటపడేలా చేశాయి. అలా కొన్నేళ్లు గడిచిన తర్వాత 1962లో చైనా, ఇండియా మధ్య జరిగిన యుద్ధం యావత్ దేశాన్ని షాక్ కి గురి చేసింది. నెహ్రూ నేతృత్వంలోని భారత్ ఘోర పరాజయాన్ని చూసింది. నెహ్రూ ఆయన విదేశీ విధానాల వల్లే ఇండియా ఓడిపోయిందని అందరూ ఆరోపించారు. RSS ఈవినింగ్ మీటింగ్స్ లో ఈ ఇష్యూపై సుదీర్ఘ చర్చలు జరిగేవి. వాటిని 12 ఏళ్ల మోడీ శ్రద్ధగా వినేవారు. నెహ్రూపై కోపాన్ని పక్కన పెడితే 1962 యుద్ధం నాటి పరిస్థితులను చూసిన మోడీ సైన్యంలో చేరాలని భావించారు. తన తండ్రి దగ్గరికి వెళ్లి సైనిక్ స్కూల్లో చేరుతానని చెప్పారు. సైనిక్ స్కూళ్లలో మిలిటరీ స్టైల్ అకాడమిక్స్ ఉంటాయి. అందుకు మోడీ తండ్రి దామోదర్ అంగీకరించలేదు. 13 ఏళ్ల మోడీని వాద్ నగర్ నుంచి కచ్ కి పంపించడం ఆయనకి ఇష్టం లేదు. మోడీ ప్రపోజల్ ని డిసప్రూవ్ చేసేవారు. అప్పటికే బియాండ్ వాద్ నగర్ ఆలోచనలో ఉన్న మోడీ ఏదో ఒక రోజు చిన్న పట్టణాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలోనే ఆయన లైఫ్ లోకి జసోదాబెన్ ఎపిసోడ్ రూపంలో ఒక షాక్ ఎదురైంది. అప్పట్లో గుజరాతీ గంచీల్లో చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా జరిగేవి. నరేంద్ర మోడీకి 3 ఏళ్ల వయసున్నప్పుడే సమీప గ్రామంలోని ఓ కుటుంబంతో మాట్లాడారు ఆయన తల్లిదండ్రులు. జసోదాబెన్తో మోడీకి పెళ్లి చేయించాలని నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన ఒక రిచువల్ ని కూడా పూర్తి చేశారు. ఈ విషయాలేవీ మోడీకి తెలియవు. 1965లో ఇండియా పాకిస్తాన్ యుద్ధ సమయంలో వాద్ నగర్ లో పరిస్థితులు చాలా టెన్స్ గా ఉండేవి. యుద్ధంలో పాల్గొనే సైనికుల లాజిస్టిక్స్ కి వాద్ నగర్ ఒక సప్లై చైన్ గా ఉండేది. అలా సైనికులకు టీ ఇస్తూ వారి మాటల ద్వారా యుద్ధం గురించి తెలుసుకునేవారు మోడీ. సైనికులను చూస్తుంటే ఒక పక్క గర్వంగా అనిపించిన తన తండ్రి సైనిక్ స్కూల్ కి కూడా పంపలేదని మాటిమాటికి గుర్తొచ్చేది. చాలా ఫ్రస్ట్రేట్ అయ్యేవారు. ఆ ఫ్రస్ట్రేషన్ కొన్నేళ్ల పాటు సాగింది. అప్పుడే జసోదాబెన్ గురించి మోడీకి తెలిసింది. ఆమెకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి జీవించాలని ఆయనకు అర్థమైంది. కానీ మోడీకి పెళ్లిపై పెద్దగా ఇంప్రెషన్ లేదు. దేశానికి ఏదైనా చెయ్యాలి అన్న దానిపైనే ఆయన ఫోకస్ ఉండేది. ఇక ఆలస్యం చేయకుండా ఇంటిని, వాద్ నగర్ ని విడిచిపెట్టి వెళ్లిపోయారు మోడీ. ఆ తర్వాత ఆయన ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదు. జసోదాబెన్ కి కూడా వేరొకరితో వివాహం జరగలేదు. ఆమె ఒక స్కూల్ టీచర్ గా రిటైర్ అయ్యారు. చదువును వదిలేసి గమ్యం లేని ప్రయాణాన్ని మొదలు పెడుతున్నట్టు మోడీ చెప్పడంతో ఆయన ఇంట్లో వాళ్ళు షాక్ అయ్యారు. ఆ సమయంలో BN హై స్కూల్ నుండి మోడీ గ్రాడ్యుయేట్ అయ్యారు. 17 ఏళ్ల వయసులో ఒక చిన్న బ్యాగ్, అందులో కొన్ని బట్టలు, బయటి ప్రపంచంలో 2 వారాలకు మించి బతకలేనంత డబ్బు పెట్టుకుని ఇంటి నుంచి బయలుదేరిన మోడీ తొలుత 1968లో వెస్ట్ బెంగాల్లోని బేలూర్ మఠ్కి వెళ్లారు. అది వివేకానంద స్థాపించిన రామకృష్ణ మఠం హెడ్ క్వార్టర్స్. కానీ అక్కడ ఉండాలంటే కాలేజ్ ఎడ్యుకేషన్ ని పూర్తి చేయాలని మోడీని అక్కడి నుంచి పంపించేశారు. ఆ తర్వాత నార్త్ ఈస్ట్ లోని గౌహతిలో కొంతకాలం గడిపి మళ్ళీ అక్కడి నుంచి హిమాలయాలకు వెళ్లారు. మరి మోడీ ఇదంతా తనలోనే ఎక్స్ప్లోరర్ కోసం చేశారో, స్పిరిచువాలిటీ కోసం చేశారో, లేక నిజంగానే ఒక మాంక్ అవ్వాలని భావించారో, లేక జీవితం ఎటు వెళ్లమంటే అటు వెళ్లారో అన్నది క్లారిటీ లేదు. అలా ఏడాది పాటు తిరిగి దాదాపు నార్త్ ఇండియాని చుట్టి ఎందరినో కలిసి ఆయా ప్రాంతాల పరిస్థితులను అర్థం చేసుకున్నారు మోడీ. చివరికి మళ్లీ గుజరాత్ చేరుకున్నారు. రాజ్కోట్లోని రామకృష్ణ మిషన్ లో కూడా ఆయనకు చోటు దక్కలేదు. మాంక్ అయ్యే ఆలోచనలను విరమించుకోవాలని అక్కడి వారు మోడీకి చెప్పారు. మోడీ డెస్టినీ సన్యాసం కాదని, తన నిరంతర ప్రయాణాన్ని కొనసాగించి మనసులోని ప్రశ్నలకు సమాధానాన్ని వెతుక్కోవాలని సూచించారు. ద మేకింగ్ ఆఫ్ మోడీ వాజ్ అబౌట్ టు బిగిన్. 2 ఏళ్ల తర్వాత 1970లో ఇంటికి వెళ్లారు మోడీ. ఆయన చూసిన తల్లి హీరాబెన్ కు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కొడుకుని ఆలింగనం చేసుకుని ఆయనతో కాస్త సమయం గడిపారు. ఆ తర్వాత 24 గంటలు తిరగకుండానే మోడీ మళ్లీ ఇంటిని వదిలేశారు. మళ్లీ 20 ఏళ్ల వరకు ఇంటి ముఖం కూడా చూడలేదు. అమ్మ, నాన్న, సోదరి, అన్న, తమ్ముళ్లకు దూరంగా తన జీవితాన్ని గడిపారు.
వారసత్వ రాజకీయాల కారణంగా తాను ఎదగలేదని మోడీ చెప్పే మాటలు ముమ్మాటికి నిజం. వాద్నగర్ నుంచి అహ్మదాబాద్ వెళ్లిన 19 ఏళ్ల నరేంద్ర మోడీ ఆయన బంధువు బిజినెస్ లో పనిలో చేరారు. కానీ ఆ సిటీకి ఆయన వెళ్లడానికి ముఖ్య ఉద్దేశం RSS లో పనిచేయడం. అప్పటి వరకు తనలో ఉన్న స్పిరిచువల్ పర్సనాలిటీని పక్కన పెట్టి ఏదైనా ప్రాక్టికల్ కాజ్ పై ఫోకస్ చేయడం. అహ్మదాబాద్ లోని RSS హెడ్ క్వార్టర్స్ లో వకీల్ సాబ్ ని కలిశారు మోడీ. ఆ సమయంలో RSS ని తన భుజాలపై మోసేవారు వకీల్ సాబ్. వారి మధ్య బంధం మరింత బలపడింది. అప్పటి నుంచి వీలు కుదిరినప్పుడల్లా RSS లో ఏదో ఒక పని చేయడం మొదలుపెట్టారు మోడీ. పొద్దున్నే లేచి RSS హెడ్ క్వార్టర్స్ ని ఊడవడం నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏదో ఒక విధంగా హెడ్ క్వార్టర్స్ లో సమయం గడిపారు. మోడీ డెడికేషన్ ని, డిసిప్లిన్ ని మెచ్చుకుని 18 నెలల తర్వాత ఆయన్ని RSS ప్రచారక్గా నియమించారు వకీల్ సాబ్. ఏదైనా కారు కడగాలని నాకు పనిస్తే దాన్ని నేను చాలా నీట్గా కడిగేవాడిని. ఎంత నీట్గా అంటే వీడు మంచివాడు, కారు కడగడమే కాదు కారు డ్రైవింగ్ కూడా నేర్పిస్తే పనికొస్తాడు అనుకునేంతలా. నేను గతం గురించి ఆలోచించను, భవిష్యత్తు గురించి పట్టించుకోను. ప్రస్తుతం నాకిచ్చిన పని మీదే నా దృష్టి ఉంటుంది అని మోడీ చెప్పుకొచ్చారు. అంతేకాదు వకీల్ సాబ్ సూచనలతో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ పొందారు మోడీ. 1970 దశకం భారతదేశాన్ని ఓ ఊపు ఊపింది. ముందు 1971లో లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఘన విజయం, ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ యుద్ధం, 1974లో నవ్ నిర్మాణ్ ఆందోళన్, చివరికి ఇండియన్ హిస్టరీలోనే చీకటి ఘట్టం 1975 ఎమర్జెన్సీ. ఇలా ప్రతి క్షణం ఉత్కంఠగా సాగే ఒక హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ని తలపించింది భారత్ పరిస్థితి. 1975 ఎమర్జెన్సీ సమయంలోనే మోదీ జీవితం అత్యంత కీలక మలుపు తిరిగింది. ఆ సమయంలో ఆయన చేసిన అడ్వెంచర్స్ ఆ తర్వాత మోడీని సరికొత్త చాలా ముఖ్యమైన బాధ్యతలు చేపట్టేలా చేసింది. 1975 జూన్ 25న ఎమర్జెన్సీని ప్రకటించారు ఇందిరాగాంధీ. ఆ మరుసటి రోజు RSS పొలిటికల్ వింగ్ భారతీయ జనసంఘ్లో కీలక నేతలైన లాల్ కృష్ణ అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయిలు అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో గుజరాత్ లో జనతా మోర్చా గవర్నమెంట్ ఉంది. దేశవ్యాప్తంగా నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న 2 రాష్ట్రాల్లో ఒకటి గుజరాత్. ఫలితంగా ఇందిరాగాంధీని అపోజ్ చేసి ఆమెకు ఎదురు వెళ్లి పోరాడే వారికి గుజరాత్ ఆశ్రయం ఇచ్చింది. వారందరినీ RSS అక్కును చేర్చుకుంది. నవ్ నిర్మాణ్ ఆందోళనలో కీలక పాత్ర పోషించింది RSS. గుజరాత్ వ్యాప్తంగా ప్రచారకులు, మద్దతుదారులు, కార్యకర్తలను సంపాదించుకోగలిగింది. ఇక ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చిన వెంటనే RSS చేసిన మొదటి పని గుజరాత్ లోక్ సంఘర్షణ్ సమితిని ఏర్పాటు చేయడం. అప్పటికి అహ్మదాబాద్ లోని RSS హెడ్ క్వార్టర్స్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ స్థాయికి ఎదిగారు మోడీ. RSS తరపున కార్యక్రమాలను ఆర్గనైజ్ చేయడం, మనుషులను హ్యాండిల్ చేయడం నుంచి నేతలు, కార్యకర్తల ట్రాన్స్పోర్ట్ వరకు ఏ చిన్న విషయం కూడా మోడీకి తెలియకుండా జరిగేది కాదు. ఆ సమయంలో ఒక వర్క్ హాలిక్ గా పనిచేశారు. వీటన్నిటినీ వకీల్ సాబ్ గమనిస్తూనే ఉండేవారు. 1975 జులైలో GLSS ని స్థాపించిన వకీల్ సాబ్ దానికి జనరల్ సెక్రటరీగా మోడీని నియమించారు. 25 ఏళ్ల యువకుడిపై గురువుకు ఉన్న నమ్మకం అలాంటిది. ఇది మోడీ కెరీర్, క్యారెక్టర్ లో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్. మరోవైపు RSS తో ప్రమాదం తప్పదని తెలుసుకున్న ఇందిరాగాంధీ ఆర్గనైజేషన్ ని బ్యాన్ చేసింది. 1948 మహాత్మా గాంధీ అసాసినేషన్ తర్వాత RSS పై నిషేధం పడ్డం ఇది రెండోసారి. ఇక గుజరాత్ లో RSS కార్యకలాపాలపై బ్యాన్ ప్రభావం చాలా పడింది. దాదాపు అందరూ సీనియర్ నేతలు అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు. ఒక జూనియర్ గా ఉన్న మోడీకి మాత్రం కాస్త స్వేచ్ఛ లభించింది. దాన్ని ఆయన 200% ఉపయోగించుకున్నారు. తెర వెనక RSS కి ఎన్నో విధాలుగా సేవ చేశారు మోడీ. యూత్ లీడర్స్, స్టూడెంట్ లీడర్స్ తో ఎప్పటికప్పుడు చర్చలు జరిపేవారు. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తీసుకుని వెళుతున్న RSS నేతలను అరెస్ట్ చేయబోతున్నారన్న సమాచారం వస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా తానే స్వయంగా బండేసుకుని వారిని పోలీసుల నుంచి కాపాడి సేఫ్ హౌస్ కి తరలించేవారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నవారు మొదలుకుని RSS సింపథైజర్స్ వరకు అందరినీ తన వాక్చాతుర్యంతో కట్టిపడేశారు. పొలిటికల్ రెఫ్యూజీస్, హైడింగ్ లో ఉన్న యాక్టివిస్ట్స్ బతకడానికి ఫండ్స్ ని కూడా రైజ్ చేశారు. ఒక అండర్ గ్రౌండ్ వర్కర్ కి కనీసం 10 లాయర్ ఫ్యామిలీస్ సపోర్ట్ కావాలని ఆయన అనుకున్నారు. ఆ సమయంలో గుజరాత్ లో చాలా మంది ఇందుకు మద్దతిచ్చారు. మోడీ మాస్టర్ ప్లాన్ సక్సెస్ అయింది. ఇక్కడ మోడీ చేసిన ఒక డేరింగ్ విషయాన్ని ప్రస్తావించాలి. దేశ్ముఖ్ అనే RSS కీలక సభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో ఆయన వద్ద చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయట. ఇది తెలుసుకున్న మోడీ ఓ మహిళా స్వయం సేవక్ ని తనతో పాటు జైలుకు తీసుకువెళ్లారు. తాను దేశ్ముఖ్ బంధువు అని మహిళ పోలీసులకు మాయమాటలు చెప్పి ఒప్పిస్తున్న సమయంలో మోడీ చాటుగా దేశ్ముఖ్ నుంచి ఆ డాక్యుమెంట్స్ తీసుకున్నారట. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న అండర్ గ్రౌండ్ ప్రెస్ కి కూడా మోడీ చాలా సాయం చేశారు. ఆ ప్రెస్ల ద్వారా తయారైన డాక్యుమెంట్స్ ప్రపంచ నలుమూలలకు వెళ్లాయి. ఇంటర్నేషనల్ మీడియా వాటిపై ఫోకస్ చేసింది. ఎమర్జెన్సీ గురించి ప్రపంచవ్యాప్తంగా పొలిటీషియన్స్ చదివారు.
ప్రతి ఆపరేషన్ కి ఏదో ఒక కొత్త అవతారంలో కనిపించేవారు మోడీ. ఓసారి సన్యాసిగా బయటకు వస్తే ఇంకోసారి తలపాగా వేసుకున్న సిక్కుగా కనిపించేవారు. ఇలా గాంధేయవాదులు, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు, లిబరల్ ఆర్గనైజేషన్, ఇస్లామిక్ ఆర్గనైజేషన్ తో పాటు వేలాది మంది ప్రజలతో కలిసి పనిచేశారు మోడీ. 1977లో ఎమర్జెన్సీ ముగిసే సమయానికి మోడీలో ఒక కొత్త మనిషి బయటకొచ్చారు. అప్పటి వరకు అహ్మదాబాద్ RSS హెడ్ క్వార్టర్స్ ని ప్రతిరోజు ఊడ్చే పని చేసే మోడీ గురించి అందరూ చాలా పవర్ఫుల్ గా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఎమర్జెన్సీలో మోడీ పనితీరును గుర్తించిన RSS ఆయనకి ఇంకెన్ని బాధ్యతలు అప్పచెప్పింది? ఒక సాధారణ స్వయం సేవక్గా ఉన్న మోడీ అంచెలంచెలుగా ఎదిగి బీజేపీతో ప్రయాణించి గుజరాత్ కి సీఎం ఎలా అయ్యారు? ఆ తర్వాత ప్రధాని పదవి ఆయన్ని ఎలా వరించింది? వంటి వివరాలను నరేంద్ర మోదీ బయోగ్రఫీ పార్ట్ 2లో నేను మీకు చెబుతాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మోర్ ఎక్సైటింగ్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.